శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం. ధూమకేతువులని కొన్ని దోచుదివిని, సోమ సూర్యులు కలదప్పు సురలు మునులు, నీమమును దప్పు కొలజులు నిందనొందు, సామములు లేక జనులంత చావనోపు అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ కలియుగములో ఆకాశంలో కొన్ని వింతలు జరుగుతాయి. భూమి నుండి చూచేవారికి కొన్ని ధూమకేతువుల మాదిరి కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తెగిపడిన తోక చుక్కల మాదిరి కనిపిస్తాయి. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు భూమిపై చేరే క్రమంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రకృతి ప్రభావాల్లో మార్పు జరుగుతుంది. అప్పుడు సూర్యుని కలలు, చంద్రుని కలలు మారిపోతాయి. వాటి కల తప్పుతుంది. సూర్యుడు కొన్ని సందర్భాల్లో చంద్రుని వలె చల్లబడతాడు, కొన్ని సందర్భాల్లో మరీ తీక్షణంగా ఉంటాడు. చంద్రుని కలలు కూడా తప్పుతవి. కొన్ని సందర్భాల్లో అమావాస్య నాడే చంద్రుడు ఉదయిస్తాడు, అంటే కనబడతాడు. దానివల్ల దేవతల కలలు కూడా తప్పుతవి. దేవతలకు మొక్కుకున్న మొక్కులు పనిచేయవు, వారు ఇచ్చిన వరాలు పనిచేయవు. కొన్ని సందర్భాల్లో మునుల తపోశక్తికి భంగం వాటిల్లుతుంది. తపోశక్తిని కూడా మునులు, యోగులు కోల్పోతారు. భూమిపై మానవులందరూ నీతి నియమాలను పాటించరు. అన్ని ప్రాంతాల వారు, వివిధ వృత్తుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వారి నియమాలను, కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను విడిచిపెడతారు. దానివల్ల ఒకరినొకరు నిందించుకుంటారు. సమాజంలో నిందల పాలవుతారు. ప్రజలకు ఓపికలు నశిస్తాయి. సామరస్యాన్ని కోల్పోతారు. సామరస్యం కోల్పోయి రగిలిన ద్వేషాలతో, పగలతో కొట్టుకొని మరణిస్తారు. ఇలాంటి పరిస్థితులను బట్టి శ్రీ స్వాముల వారు ధూమకేతువులని కొన్ని దోచుదివిని, సోమ సూర్యులు కలదప్పు సురలు మునులు, నీమమును దప్పు కులజులు నిందనొందు, సామములు లేక జనులంత చావనోపు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన జాగ్రత్తలో మనను ఉండమంటున్నారు శ్రీ స్వాముల వారు. కర్మానుసారం ఎవరేమి అనుభవించేది ఉందో అదే అనుభవిస్తారు. ఈ సందర్భంలోనైనా ఎంతో కొంత జ్ఞానదానం చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం. ఈ జ్ఞానాగ్నిలో మాత్రమే పూర్వజన్మ కర్మలు దహించిపోతాయి. నోములు, వ్రతాలు, పూజల వల్ల కర్మలు తొలగవు. కానీ కొంతవరకు హృదయంలోని మలినాలు మాత్రమే తొలుగుతవి. శ్రీ స్వాముల వారి దివ్య రక్షణ పరిధిలో 10 నిమిషాలు గడుపుదాం. జ్ఞానాన్ని పెంచుకుందాం. జ్ఞాన దానాన్ని చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం. జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం శుభం శుభం.